మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మీరేమో తెలుగు, ఆయనేమో కన్నడ. అవును. అసలు మీ ఇద్దరి మధ్య లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇలాగే ఇంగ్లీష్ లేదండి, హిందీ లేదండి. ఓకే. అంటే అప్పుడు ఒక బెంగళూరు నుంచి ఒక ట్రూప్ వచ్చారు, ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. ఓకే. ప్రొహిబిషన్ మీద. ఆ ట్రూప్లో ఉన్న వాళ్ళకి మా ఆయన ఫ్రెండ్. సరే, మా ఆయన వాళ్ళని కలవడానికి హైదరాబాద్ వచ్చారు. అదంతా ఆ ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత. ఓకే. నేను ఆ ట్రూప్తో ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఆ ట్రూప్లో ఉన్న వాళ్ళే హైదరాబాద్లో ఉండేవారు. సో ఐ వాజ్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ దెమ్. నా ఫ్రెండ్ వచ్చారు, కొద్దిగా ప్లీజ్ హైదరాబాద్ చూపించవా అంటే, మా ఆయన్ని ఫస్ట్ టైం సుల్తాన్ బజార్ తీసుకెళ్ళా. ఓకే. సుల్తాన్ బజార్ తీసుకెళ్ళి అన్ని కొనిపెట్టిన తర్వాత అక్కడ నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఎప్పుడైనా ఫోన్ చేసి ఎట్లా ఉన్నావు ఏంటి, కామన్గా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కదా, సో ఎట్లా ఉన్నావు ఏంటి అని మాట్లాడుతూ అట్లా మా ఇద్దరి భావాలు కలిసి వీ హ్యావ్ డిసైడెడ్ టు స్టే టుగెదర్. కానీ చాలా రోజులు ఇబ్బంది పెట్టారంట. అవన్నీ అడగకూడదు, చెప్పకూడదమ్మా, రహస్యాలు. కొద్దిగా రహస్యాలు లేకపోతే ఎట్లాగా? అంగీకరించవచ్చు వెంటనే. అయ్యా అట్లయితే ఎట్లాగా? అంతేనా? మాకు కాస్త పెట్టుండదు. లేదు, బేసిక్గా అంటే మా నాన్నగారికి ఏంటంటే, తను గవర్నమెంట్లో అఫీషియల్గా ఉన్నారు కదా, ఆయనకి ఏంటంటే నేను కూడా ఎవరినో ఒక అఫీషియల్ని చేసుకోవాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని చేసుకోవాలి అనేది ఆయన ఆశ. అప్పటికి ఆయన ఆర్టిస్ట్గా చేస్తున్నట్టున్నారు కదా. అవును. బ్రేక్ రాలేదు తనకు బ్రేక్ రాలేదు. తను వర్క్ చేస్తూనే ఉన్నారు, కర్ణాటకలో చేస్తూనే ఉన్నారు తను. సో మీ ఇద్దరు ఆర్టిస్టులు అవటం వల్ల ఒక ట్రాక్ లో ఉన్నాం. అది కాకపోతే భాష కష్టమే కాదు. నా కండిషన్ ఏంటంటే, నేను ఒక్కదాన్నే కాబట్టి వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. అవును, నాకు చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబం అంటే. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మనం జాయింట్ ఫ్యామిలీలోనే ఉండాలి, అట్లా ఉండేటైతేనే చేసుకుంటాను, ఫస్ట్ కండిషన్ అది. మీకు ఇష్టం. మా పెళ్ళి అయిన తర్వాత ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నా నేను. అసలు 3 నెలల్లో కన్నడ ఎట్లా నేర్చుకున్నారు మీరు? ఇంట్లో మరి మాట్లాడాలి కదా, ఎవరికి నా భాష ఎవరికి తెలియదు. ముందు మా అత్తగారితో మాట్లాడాలిగా ఇంట్లో ఉంటే. ఆవిడే మీకు ఈ మధ్యలో అవసరపడలా ఏది మీ లవ్ దానికి అవసరపడలా, చూపులు జరిపోయింది. ఓకే. మరి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కదా, కావాలి అక్కడ తప్పదు కదా. వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా? మీరంటే మీ ఫాదర్ ని కన్విన్స్ చేయటం అంటే మా ఆయన వచ్చి మాట్లాడుకున్నారు మా నాన్నగారితో. అంతేనా? వాళ్ళ పేరెంట్స్ కూడా మరి పెద్ద కొడుకు ఒప్పుకోక తప్పలేదు పాపం. మరి ఏం కష్టపడ్డారో ఏమో, ఏం బాధపడ్డారో ఏమో నాకు తెలీదు. సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కదా. ఇంట్లో వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడలేము. మా అత్తగారు ఇంగ్లీష్ మాట్లాడలేరు ఫ్లూయెంట్ గా. ఆవిడకి తెలుగు రాదు, నాకు కన్నడం భాష రాదు. సో అందుకని తొందరగా వచ్చింది. ఒకవేళ వాళ్ళు తిడితే తెలియాలి కదా ముందు. ఆవిడ నన్ను ఏం తిడుతుందని తెలియద్దా? 3 నెలలు తొందరగా బాగా పికప్ చేశాను. ఇంకోటి ఏంటంటే, తెలుగును కన్నడ భాషలు రెండు సిస్టర్ లాంగ్వేజెస్ అనే చెప్పచ్చు. కొన్ని ఎక్కడో మార్పులు ఉన్నాయి కానీ తొందరగా వస్తుంది. లిపి కూడా ఒకేలా ఉంటుంది ఆల్మోస్ట్. నేను చదవగలను కన్నడ, ఫ్లూయెంట్ గా చదవగలను. సో అందుకని కూడా తొందరగా వచ్చి ఉండొచ్చు. ఇంకా వేరే డైవర్షన్స్ ఏమీ లేవు కదా. టోటల్ గా కాన్సన్ట్రేటెడ్ గా ఇంకా నాకు పెళ్ళి అయిపోయింది. నేను యాక్టింగ్ చేయడం లేదు, నేను ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాను, ఒక ఏదో అత్తగారి చాటు కోడల్లాగా వెళ్ళాను అనేది ఒక మైండ్ సెట్ తో వెళ్ళాను నేను. అందుకని తొందరగా వచ్చింది. మీరు ఫిక్స్ అయిపోయారా ఇంకొద్దు యాక్టింగ్ అని చెప్పి? మీరు నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకేం వద్దు. అరుణ్ గారు అయితే వద్దు యాక్టింగ్ చేయి, దాన్ని పాడు. కాకపోతే ఎప్పుడు కూడా అంటే నా ఇండివిజువాలిటీని కానీ లేకపోతే నా ఇష్టాన్ని కానీ తను గమనిస్తూ ఎంకరేజ్ చేశారు తప్ప ఎప్పుడు నువ్వు ఇది చెయ్యొద్దు, ఇలా కాదు, ఇది వద్దు అని ఎప్పుడు చెప్పలే. అసలు మీ ఎడ్యుకేషన్ అన్నప్పుడే వాళ్ళు ఎంత సపోర్ట్ ఇచ్చారని అర్థం అవుతుంది. అందుకనే నేను నా సర్నేమ్ కూడా మార్చుకోలే, నా ఇంటి పేరుని కూడా నేను ఎప్పుడు మార్చుకోలే. అట్లాగే యూజువల్గా పెళ్ళైపోగానే మొగుడి పేరు వెనకాల వస్తుంది, లేకపోతే సర్నేమ్ ముందు వస్తుంది. కానీ వాళ్ళ కల్చర్ వేరు కదా, కన్నడ వాళ్ళ కల్చర్ ఏంటంటే ఊరి పేరు ముందు వస్తుంది, వాళ్ళ సర్నేమ్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, మా అమ్మాయి గాయత్రి రావు అని పెట్టుకుంది, వాళ్ళ సర్నేమ్ రావు. మనం ఏంటంటే ఊరి పేరే మనకి సర్నేమ్ లా ఉంటుంది కదా, మన ఊరి పేరే మన సర్నేమ్ లా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు అంటే ఇప్పుడు క్యాస్ట్ కోసం రెడ్డి చౌదరి అని పెట్టుకుంటారు తప్ప, అక్కడ ఏంటంటే ఇప్పుడు మా అత్తగారు వాళ్ళది హొన్నవల్లి అనే ఊరు. సో పేరు తర్వాత రావు. ఇంకోటి ఏంటంటే కర్ణాటకలో
పద్ధతి ఏంటంటే తండ్రి పేరు ముందు వస్తుంది. సర్నేమ్ కన్నా ప్రతి వాళ్ళకి తండ్రి పేరు ముందు వస్తుంది. ముందు ఊరి పేరు, తండ్రి పేరు, తర్వాత వీళ్ళ పేరు. వీళ్ళ పేరు అయిపోయిన తర్వాత ఇంకా కాస్త ఏమైనా మిగులు రావు, శర్మ, శాస్త్రి అలాంటివి ఏవో పెట్టుకుంటారు. ఇంకా రకరకాలు గౌడ్. సో ఒక్కొక్కళ్ళకి ఒక ఇంత పొడుగు పేర్లు ఉంటాయి. లాస్ట్ ఎప్పుడు ఉంటది. కేరళది డిఫరెంట్. ఇంకోటి కేరళ మాతృస్వామ్యం. అవును, తల్లికి ఏ ఇంటి పేరు, తల్లి పేరు ఇంటిది ఏది ఉంటుందో అదే కొడుకు గాని కూతురికి కానీ అదే వస్తుంది. ఆ కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు పుడితే కోడలు ఇంటి పేరు వస్తుంది వాళ్ళకి. అదంతా మాతృస్వామ్యం. వాళ్ళది కూడా చాలా బాగుంటుంది ఆ కల్చర్. మన రాష్ట్రం కాదు మరి ప్రపోజ్ చేశారు, ఎందుకులే మన తెలుగు అబ్బాయిని ఎవరినో ఒకరు చేసుకోవాలని అనిపించలేదు మీకు? అప్పుడు తెలుగు పిల్లలు ఎవరు ధైర్యం చేయలేదు నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారు, సిగ్గులేదు మీకు అసలు, అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు చెప్పి ఇప్పుడు మాట్లాడి ఏంటి ఉపయోగం అంటుంటా. పాపం వాళ్ళ మనసులో ఉండుంటది. ఇప్పుడు చెప్పే ధైర్యం లేక పాపం ఇప్పుడు బాధపడితే లాభం ఏముంది? తేజ గారితో ఏంటి మీ వివాదం ఏంటి అసలు? అసలు ఏం లేదుగా. ఎవరు చెప్పారు వివాదం అని? అయ్యో, ఆయన మంచి డైరెక్టర్. అంతేనా? ఓకే, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది వెళ్ళండి. ఏదో సినిమాకి అడిగారు, ఒక రోజు వర్క్ చేశాను, కుదరలేదు. కాకపోతే అది అట్లా మనసులో ఉండిపోయింది నాకు. ఓకే, అలాంటి క్యారెక్టరే ఒకటి నాకు తారసపడింది ఒక సీరియల్కి. బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళ సీరియల్కి అట్లాంటి క్యారెక్టర్ తారసపడింది. సో ఇది ఇంకా మదన నాకు బాధ, అయ్యో నేను తేజ గారితో వర్క్ చేయలేకపోయాను అనే బాధ ఉంటుంది కదా. ఆ బాధ కొద్దీ చాలా గట్టిగా దాని మీద, ఆ క్యారెక్టర్ మీద వర్క్ చేసి చాలా బాగా చేశానని నేను అనుకుంటున్నాను. జనం కూడా అన్నారు. అది కావ్యాంజలి అనే సీరియల్ బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళది. దాంట్లో నెగటివ్ షేడ్ ఉంటుంది కదా. నా క్యారెక్టర్ పేరు గేదెల మాణిక్యం. అంటే ఎంత మొత్తం తెలంగాణ భాష, నోట్లో పాను, ఎక్కడంటే అక్కడ ఉమ్మేయడం, వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్. రోడ్డు మీద వెళ్తూ ఎవడో వడ్డీ కట్టని వాడు ఉంటే అక్కడే దిగిపోయి వాడిని రోడ్డు మీదే పట్టుకుని కొట్టి నానా హంగామా చేసే క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ ఎక్కడ దాకా అంటే అందులో మురళీమోహన్ గారు మెయిన్ క్యారెక్టర్. వెళ్ళిపోయి ఆయన షర్ట్ పట్టుకొని ఏదేదో తిడతాను. మా నాన్నగారు ఆ రోజు అది టెలికాస్ట్ అవ్వగానే, ఇంకొకసారి ఈ మాట మాట్లాడావంటే నీతో మాట్లాడడం మానేస్తా అన్నారు. ఏం డాడీ అన్న, ఇంకొకసారి నువ్వు అసలు అట్లా మాట్లాడద్దు అన్నారు. సరే అన్న. ఆ తర్వాత దాని మీనింగ్ తెలుసుకుని చంపలేసుకున్నా నేను. ఓకే, నాకు మీనింగ్ తెలియదు. ఓంకార్ గారిని ఒక అద్భుతమైన రైటర్, ఆయన రాసేవారు డైలాగ్స్. సో ఆయన ఏదో రాశారు, నేను చెప్పేశాను. దాని అర్థం తెలుసుకోకుండా, తప్పు నాదే అనిపించుకున్న మురళీమోహన్ గారు కూడా ఏమీ మాట్లాడలే. ఆయనకు కూడా తెలియదేమో. ఆయన పూర్తిగా ఆంధ్ర కదా పాపం. నేనన్నా హైదరాబాద్ లో పెరిగాను. నిరుపమ్ వాళ్ళ ఫాదర్. ఇన్ఫాక్ట్ నేను సారీ చెప్పాలి సార్ కి, మురళీమోహన్ గారికి. నాకు తెలియకుండా అన్నాను ఆ రోజున. దాన్ని అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ రేకప్ చేయడం ఎందుకు. క్యారెక్టర్ పరంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ క్యారెక్టర్ చేయడం. అంటే అంత రగ్గడ్ గా చేయగలిగాను నేను. నేను యూజువల్ గా పాలిష్డ్ గా ఉంటాను నేను అనుకుంటాను, కానీ అంత రాగా, రగ్గడ్గా, అంత రౌడీగా చేయగలిగాను. అదొక మంచి ఎక్స్పీరియన్స్. చెన్నైలో అయ్యేది షూటింగ్, అక్కడికి వెళ్ళి వర్క్ చేసాం మేము అందరం.